పండగ వాతావరణం మొదలైపోయింది కదా. ఏం పండగ అనుకుంటున్నారా? ఓట్ల పండగ. ఈ నెలంతా మనకు పండగే కదా. ఏ ఊరు చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ గల్లీ చూసినా పండగ వాతావరణమే కనబడుతుంది. కిలోమీటర్ మేర పాటలతో, ప్రచారాలతో, రోడ్డు షోలు, ఆ రోడ్లపైన వాడన ఆ నాయకులు జెండాలు మోస్తూ జేజేలు కొట్టుకుంటూ మనం తీసే పరుగులు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే తనివి తీరని ఆనందాలు, కడుపు నిండా తిని తాగే సంబరాలు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ ఇది. మరి పండగ అయిపోయాక ఎవరికి ఓటేద్దాం, ఏ పార్టీకి ఓటేద్దాం, ఏ నాయకుడికి ఓటేద్దాం? బాగా ఆలోచించి ఒక మంచి నాయకుడికి ఓటేద్దాం అనుకుంటున్నారా? లేదా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటేద్దాం అనుకుంటున్నారా? లేదా రాజకీయాలతో మనకేం సంబంధంలే, వేస్తే వేసేది లేకుంటే లేదులే అనుకుంటున్నారు? మనందరికీ తెలిసిన, మనకు సంబంధం లేనట్టు ఉండే విషయం ఏంటంటే మనందరి జీవితాలు రాజకీయాలతోనే ముడిపడి ఉంటాయి. ఒక నాయకుడు నిర్ణయాల మీదనే, అతడు అమలు చేసే విధి విధానాల మీదనే రోజు మన జీవితం సాగిపోతుంది. ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చామని చెప్పుకుంటూ మనకు మంచి చేస్తున్నామని నమ్మించి మనకు తెలియకుండానే మనల్ని శాసించేవాడే